వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమన్వయకర్త నూరి ఫాతిమా మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పేద విద్యార్థుల జీవితాలను దుర్వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, ఒక్కొక్క నియోజకవర్గం నుండి 60,000 సంతకాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పిస్తామని తెలిపారు. మన ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ మెడికల్ హెల్త్ కాలేజెస్ సంబంధించి మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన తీసుకొని వచ్చి ఆయన శంకుస్థాపన చేసి దాంట్లో 5 కాలేజెస్ ఈరోజు దాంట్లో మరి అడ్మిషన్స్ జరుగుతున్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, మెడికల్ స్టూడెంట్స్ అంతా జరుగుతుంది. చాలా చక్కగా జరుగుతున్న దాన్ని నిజంగానే ఈ రాష్ట్రాన్ని మరి రాష్ట్ర ప్రజలకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ అందరికీ అన్యాయం చేస్తున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఏంటంటే పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళకూడదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఏ విధంగా పెద్దపీట వేసి మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చారో ఈరోజు దానికి భిన్నంగా దానికి ఆపోజిట్గా మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటీకరణ పీపీపీ మోడ్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ జేబుల్లో డబ్బులు వెళ్ళాలని, లేకపోతే వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళు అంటకట్టాలనే ఉద్దేశం తప్ప పేదవాళ్ళకి మంచి చేద్దామనే ఉద్దేశం అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ ఎవరికి లేదు. మేము దీనికోసం పోరాడటానికి మొదలుపెట్టాం. ఎందుకంటే బతిమాలాం, చెప్పాం, రే బాబు నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ లేదని చెప్పిన స్పీకర్ గారు ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ విసిరారు కదా, సవాల్ విసిరిన నాయకుడు ఏరి బెటర్ ఈ మాట చెప్పినందుకు రాజీనామా చేస్తే బెటర్ అనుకుంటా. ఎందుకంటే నిలకడ లేని పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తారు, లోకేష్ గారు అబద్ధాలు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తారు. మరి వాళ్ళ నాయకులు కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. నిజంగానే ఈరోజు నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మరి ఈరోజు సవాల్ విసిరిన వాళ్ళు సవాల్ని స్వీకరించలేక మొహం తిప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైపోయారబ్బా మీ టీడీపీ నాయకులు? మేము అడుగుతుంది అదే మిమ్మల్ని. మీరేదో మాట్లాడాము, మేము హీరోయిజం చూపించాము అని అనుకుంటారు, కానీ నిన్న దెబ్బకి నిజంగానే అందరికీ వర్షంలో కూడా చెమటలు పట్టుంటాయి ఒక్కొక్క నాయకుడికి. మరి ఆ జనం ఏంటి, ఆ ఆదరణ ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని విధాలుగా ఆయన్ని చూడడానికి ఆపడానికి చూసినా కూడా ప్రజా ఆదరణ తగ్గదు. అది డబ్బులు ఇస్తే రాదు, అది ఆయన మీద ప్రేమ, ఆయన మీద మరి నమ్మకంతో ఆ జన ఆదరణ వస్తుంది. మరి ఈ విధంగా మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్టోబర్ 10వ తారీఖు అంటే ఈ రోజుకి నుంచి మొదలుపెట్టి 22వ తారీఖు వరకు మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో రచ్చబండలాగా వార్డులో వెళ్ళి అక్కడి నుంచి ప్రజల కంటే ముందు వైఎస్ఆర్సీపీ క్యాడర్ని మరి ఏంటి ఈ కోటి సంతకాలు అంటే అర్థం ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మరి ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా ప్రజలకి తెలపాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని లక్ష్యం ఒకటే, పీపీపీ మోడ్లో వెళ్తున్న మరి పెత్తందారుల మరి చేతుల్లో వెళ్తున్న మరి మెడికల్ కాలేజీలని ఆపాలి చేయాలి అనే ఉద్దేశంతోనే మరి దీని లాస్ట్ లక్ష్యం మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటం. ఈ కోటి సంతకాలు అంటే ప్రతి నియోజకవర్గం నుంచి 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 60,000 మరి సంతకాలని స్వీకరించి వాళ్ళ దగ్గర నుంచి అంగీకారం తీసుకొని అవన్నీ 22వ తారీఖు దాకా ప్రతి ఒక్క చోట రచ్చబండలాగా వార్డులో అలాగే నియోజకవర్గంలో బూత్ లెవెల్లో ప్రతి పేటకి వెళ్ళి చేసి వాళ్ళతో కూర్చొని దీని గురించి ఏం జరుగుతుంది, మన రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళకి తెలియచేసి
2వ తారీఖు దాకా అక్కడ వాళ్ళ రచ్చబండలో తెలియచేయడం జరుగుద్ది. అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వార్డుల్లోకి వెళ్ళి, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి దీని గురించి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సంతకం తీసుకోవడం జరిగిద్ది. అలాగే 28వ తారీఖున ఒక ర్యాలీ, దీనికి శాంతియుతంగా ర్యాలీ, బైక్ ర్యాలీ చేపట్టి ప్రతి ఒక్క చోట కూడా అందరం ఒక చోట చేరి ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. అక్కడి నుంచి మరి 12వ తారీఖున జిల్లా వ్యాప్తంగా, ఇప్పుడు వ్యాప్తంగా అక్టోబర్ 28వ తారీఖున జరిగితే, జిల్లా వ్యాప్తంగా 12వ తారీఖున కూడా అది కూడా భారీ ర్యాలీతో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. దాని దగ్గర నుంచి చూసుకుంటే నవంబర్ 23వ తారీఖున ఈ 1,00,00,000 సంతకాలకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో 60,000 సంతకాలని తీసుకొని అవి కేంద్ర జిల్లా కార్యాలయానికి పంపించడం జరిగింది. అక్కడి నుంచి మరి స్టేట్ కార్యాలయానికి, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తీసుకొని వెళ్ళి అందరు నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని గవర్నర్ గారి దగ్గరికి, ముఖ్య నాయకులు అందరూ వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా